పొందండి అని ఎవరు పిలిచినా వినడా. కానీ ఆఖరి గడిలో వెళ్తున్న దేవుని స్తోత్రం. అప్పుడైనా కొంతమంది అయితే అప్పుడు కూడా వెళ్ళరు. మేము ఇలాగే పుట్టాం, ఇలాగే సత్తామని చెప్తారు. ఇలాగే పుట్టి ఇలా సత్తే ఎక్కడికి వెళ్తాం? నరకం అనే గొండములోకి వెళ్తాడు. అగ్ని ఆరదు. ఒక పెద్ద మనిషి అన్నాడు అలాగే. కానీ ఆ పెద్ద మనిషి ఇప్పుడు రక్షణ పొందాడు. దానికి ముందున్న పెద్ద మనుషులు రక్షణ పొందల. ఎందుకు పొందలేదంటే మేము ఎలాగే పుట్టాము ఇలాగే. అందుకని ఆదాము పెట్టాడు ఇక్కడ, అందరూ ఆదాము నుండి మృతి పొందుచున్నారు అని. అంటే నేను ఎలాగే పుట్టాను, ఎలా చస్తాడో కుదరదు. సచ్చావు ఆల్రెడీ. నువ్వు పుట్టినప్పుడే సచ్చావు నువ్వు. అందుకని బ్రతికించడానికి ఎవరున్నారు ఇక్కడ? క్రీస్తు ఉన్నాడు. ఎవడైతే బాప్తిసం పొందుకుంటాడో వాడు చనిపోయి తిరిగి లేస్తున్నాడు. అంటే నేను పుట్టాను అని అనుకుంటున్నాడు. ఒరే పుట్టిన నీవు సచ్చావురా, నువ్వు బ్రతకాలంటే ఇప్పుడు యేసులోకి రావాలి. హల్లెలూయా. చాలా మంది కూడా ఆనాడు సువార్తను అంగీకరించక ప్రభువులను నిద్రించేశారు. మరి వాళ్ళ పరిస్థితి అంటే మనకు తెలియదు. ఆయన చిత్తం అది. ఇప్పుడు చెడ్డోని కూడా ప్రేమించే మనసు కొంతమందికి ఉంటుంది, ద్వేషించే మనసు కొంతమంది. మన ఆ దేవుడు గొప్పవాడు కాబట్టి ఒకవేళ వాడి పాపమును క్షమిస్తే క్షమించవచ్చు. ఆయన ఇష్టం అది, అది మన పని కాదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని మన మోర్పాఠం ఏంటంటే ఆయన కంటిని నిర్మించిన వాడు, చెవులను కలుగజేసినవాడు. ఈ ప్రశ్న ఆది కాండంలో కూడా మనం చూస్తే తీయదు కానీ అంటాడు కదా. ఏమంటున్నాడో, మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణము పోసి ఏం చేశాడంట? మనిషిగా చేసితివి. కంటిని నిర్మించిన వాడు, చెవులను కలుగజేసిన వాడు. ఇక్కడ మనిషినే నేను చేశాను. ఒరే కొమ్మరి దగ్గరికి వెళ్ళని ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. కొమ్మరి దగ్గరికి వెళితే అటు చేస్తున్న కొండ చేతులోంచి పడిపోయి పగిలిపోతే మరలా ఆ కొండను తీసుకుని వాడికి నచ్చినట్లుగా మరలా తయారు చేశాడు. మనం కూడా చచ్చాం, పగిలాం, మళ్ళా వచ్చి బ్రతికించి పడిపోయి పగిలిపోయిన మన జీవితాన్ని కట్టడానికి వచ్చిన వాడే రక్షకుడు. లేకపోతే ఎందుకు వస్తాడైనా? నువ్వు చచ్చావు, నువ్వు పగిలిపోయావు, మరలా నిన్ను అందంగా కట్టాలని ఒక నూతన కార్యం మీరు జరిగించాలని ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తంతో మనల్ని కడిగాడు. ఇదిగో నూతన సృష్టి నువ్వు అని మనకు పేరు పెట్టాడు. హల్లెలూయా. అందుకనే కొమ్మరవాడి దగ్గరికి ఇర్మియాని ప్రవక్తను పంపించాడు. అందుకనే అక్కడ ఎంత జ్ఞానం ఉంటుందో ఆయన మాట్లాడుతాను వెళ్ళినప్పుడు ఆ కొమ్మరవాడిని ఆగేసి వస్తున్నాడు ఇర్మియా. ఆ కొమ్మరవాడి కొండను తయారు చేశాడు. కొండ ఏమైపోయి చేతిలోంచి పడిపోయి పగిలిపోయింది. వదిలేశాడా? చెప్పండి, వదిలాడా? మరలా ఆ మట్టిని తీసుకుని వాడికి నచ్చినట్లుగా మళ్ళీ మరిచేశాడు ఆ కొండని. దేవుడు వదిలాడా? చెప్పండి. అవ్వ ఆదాము పాపం చేస్తే వదిలేశాడా? వదలలేదు. ప్రవక్తను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజును పంపించాడు. ఇదిగో ఈ లోకానికి ఇదిగో రాజుగానే ఈ లోకానికి ఇదిగో నరుడిగా వచ్చి రాజులకు రాజైనా క్రీస్తే నరుడిగా వచ్చేసాడు. వదిలాడా? ఎందుకని వదలలేదు? విడువని ఎడబాయనన్న వాడు గొప్పవాడు, మాట తప్పని వాడు. అందుకనే తల్లి తన తండ్రి బిడ్డను మర్చిన వారైనా మర్చుతారు కానీ నేను నిన్ను, అది ఒక్కసారి నేను మాట ఇచ్చాను కాబట్టి నా మాటను నేను కాపాడుకుంటాను. అందుకని కాపాడుకున్నాడు వచ్చి. అందుకనే ఇప్పుడు కూడా వెనకపోతే లాస్ట్ ఫైనల్ మాట అన్నాడు, అన్యాయము చెయ్యని, అన్యాయము చెయ్యని పరిశుద్ధుడైన వాణ్ణి పరిశుద్ధుని గుండాని డిక్లేర్ చేసేసాడు. వాడి ఇష్టం, వాడు ఎట్లేదా? వాడి ఇష్టం, వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. వాని వాని క్రియలకు జీతమిచ్చేదానన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. హల్లెలూయా. అందుకనే డిక్లేర్ చేశాడు ఏంటంటే, నేను వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు. నీతిగల నా నోటి మాట ఎంత మాత్రము వ్యర్థము కానేరదు గనుక ఇదిగో నేను పరిశోధకుడను, నేను ఈ దినమున నిన్ను పరిశోధించాను, కానీ నాకు నీకు మధ్య అడ్డుగోడలు ఉన్నాయేమో, ఉన్నాయి. ఈ లోక మాలిన్యం నేను అంటుతుంది, జాగ్రత్త. నేను పరిశోధకుడను. మాటతో, చూపుతో, తలంపుతో, ఆలోచనతో, నడకతో, పడకతో, ఓతో, అంతరంగములతో, అశ్యులతో, ద్వేషాలతో, కక్షలతో, వస్త్రములతో, క్రోధములతో, ఇదిగో అల్లరితో కూడిన ఆట పాటలతో మరి ఏదైనా రోగము నీలో ఉంటే అది ఆత్మీయ జీవితాన్ని నాశనము చేసే రోగము.
అందుకనే మనుషులు ఏదైనా రోగం వస్తే ఈ రోగాన్ని తొలగించకపోతే ఈ బాడీ అంతా పాడైపోతే, ఈ క్యాన్సర్ అది మొత్తం బాడీ అంతా వ్యాపిస్తుంది. ఈ పుండు తగ్గకపోతే ఇదిగో మొత్తం పాడు చేసేస్తే బాడీని. ఏం చేయాలంటే నేను వైద్యం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నప్పుడు నీకు స్వస్థత వచ్చింది. అదే చెప్తున్నాడు, ఉదయం నుంచి రాత్రి వరకు నేను జీవిస్తున్న నీ జీవిత దినమాలలో పాపం ఉండక మానదు. ఇదిగో తన దృష్టికి తాను యథార్థవంతుడు ఎంచుకోవద్దు. నీ మార్గం మంచిది, నేను తుదకు నాది ఏమవుతుందంటే మరణానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సత్య మార్గం ఉంటుంది, ఆ మార్గంలో నువ్వు వెతకాలి. నాలో ఏమైనా దోషం ఉందేమో, అదే అన్నాడు దావీదు గారు. ఏమన్నాడు? నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో చూడుము, నన్ను పరిశోధించము, పరీక్షించము, నిత్య మార్గమును నన్ను నడిపించు. అందుకనే మార్గము చూపుడు. ఆ మాట ఎందులో ఉంటుందంటే 139లో 23 వచ్చింది ఉంటుంది ఆ మాట. ఏ మాట? ఏమంటారు చూడండి, ఆఖరి మాట. ఏ మాట అది? 23 చదవండి. 139, 23. దేవా, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, హృదయ పరిశోధకుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవా నన్ను పరిశోధించి తెలుసుకొనుము. దేని తెలుసుకోవాలంట? నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి. ఏం తెలుసుకోవాలంట? ఎందుకంటే మనుషుని యొక్క ఆలోచనలు అనేకములుగా పడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి ప్రభువా, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో, నా ఆలోచనలో కానీ నా మార్గములో కానీ ఏదైనా పాపం ఉందేమో, నిత్య మార్గమును నన్ను నడిపించము. హల్లెలూయా. ఆత్మ పరిశుద్ధుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, జీవము కలిగిన దేవుడు, నేను నిన్ను విడువను ఎడపై, నిన్ను నేను స్వస్థపరచు యెహోవాను. హల్లెలూయా. నిన్ను ఆదరించు వాడును, నీ కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన వాడును, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. అందుకని నువ్వు తిరిగి ప్రేమిస్తే నిన్ను తప్పిస్తాను అని చెప్తున్నాడు ఆయన. అందుకనే నువ్వు ఏది విత్తుతావో ఆ పంట వస్తాను. మెలకు కలిగి మనం రక్షించుకుందాం, మన కుటుంబాలు రక్షించుకుందాం. దేవుడితో వెనుకలు 10 మాటలు దీవించింది.